హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 కలిసి ఉన్న లేఖన బలాన్ని మనమందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 206. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. పురికొల్పవలని అంటే రేపవలెనని కింద మనకి చూస్తున్నాం. ఇది అపోస్తుడైన పౌలు అయి ఉండొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరు రాసే దాంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరైనా కానీ వారు రాసిన మాట ఏంటంటే, కొంతమంది మానుకుంటున్నారు, అంటే సహవాసంగా కూడటం మానుకుంటున్నారు. మీరు అలాగ మానుకోవద్దు. ఆ దినము సమీపించుట మీరు గ్రహిస్తున్న కొలది మరీ ఎక్కువగా మీరు సహవాసంలో కూడుకుంటూ ప్రేమ చూపుట యందు సత్కార్యములు చేయటి యందు ఒకరిని ఒకరము పురికొల్పుకుంటాము, ఈలాగు ఆలోచిస్తాము, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాము, రేపుతాము. ఎందుకంటే యేసుప్రభు వారు వచ్చే సమయానికి కొంతమంది మానుకోవచ్చు. అంటే మొదట్లో ఉజ్జీవంగా నడుస్తూ కొంతకాలానికి ముండ్ల పొలంలో పడిన విత్తనాల వలె కొంతమంది సమాజంగా కూడుకుంటా మానుకునే అవకాశం ఉంది. కొంతమంది మానుకుంటున్నారు అని కూడా చెప్తున్నాడు. అయితే మీరు అలాగూ చేయకుండా యేసుప్రభు వారి రెండవ రాకడ సమీపించే కొలది, అంటే లోకంలో అన్యాయము, అక్రమము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్త పడి మీ విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకున్నట్లుగా మీరు ఒకరికొకరు కలుసుకుంటూ ఒకరినొకరు ప్రేమిస్తూ మంచి కార్యాలు చేస్తానికి పురి కొల్పుకుంటాము. ఇది ఒక హెచ్చరికలాగా ఉంది మనకి. ఎందుకంటే కొంతమంది మొట్టమొదటి దేవునికి వచ్చిన వారు తర్వాత లోకాన్ని చూసి తేమ ఇహలోకంలో ఉన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి ప్రభువుని పిలిచి వెళ్ళిపోయాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో చివరి అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనంలో తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అనుంది. ఒకప్పుడు తేమ ప్రభు సేవ చేసిన వాడు పౌలుతో కలిపి, ఎందుకంటే ముందు అధ్యాయాల్లో తేమ గురించి ఉంటుంది. బట్ తన జీవితంలో అనుమతించబడిన పరిస్థితుల్లో తను మొదటివాడు కడపటివాడు అయినట్టుగా ఇహలోక స్నేహాన్ని స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఈ లోకంలో రక్షించబడిన మీరు ఈ లోకంలోనే ఉంటారు కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా, కొంతమంది మొట్టమొదట చాలా ఉజ్జీవంగా ప్రభులోకి వస్తారు, ఆ తర్వాత ఆదివారమే వస్తారు, తర్వాత జాబు ఇంకా బిజీ అయిపోతే ఆదివారం కూడా కష్టం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీరు సమాజంగా కూడుకుంటాం మానక ఒకరికొకరు ప్రేమ చూపెట్టుకుంటూ క్రీస్తు యేసులో ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సత్కార్యాలు చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి.
వినిన వారితో. ఉమ్, ఉమ్. ఇక్కడ యేసుప్రభువారు వచ్చినప్పుడు మనం సంపూర్ణంగా ఆయన స్వరూపంలోకి మార్చబడతామనే వాగ్దానం ఉంది మనకి, ఇంకా ఉంది. మనం ఎవరైనా ఆ వాగ్దానాన్ని మిస్ అవుతామేమో, జాగ్రత్త పడతాం భయం కలిగి అని చెప్తూ, సువార్త అందరికీ ఒకే విధంగా ప్రకటించబడుతూ ఉన్నది. కానీ కొంతమంది అయితే ఫెలోషిప్లో ఉండలేదు, నమ్మిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండల, నెగ్లెక్ట్ చేశారు. అందుకొని వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా గజిబిజి. మీరు అలా ఉండద్దు. వారిలో వాక్యం ఫలించలేదు, ఎందుకంటే ఫెలోషిప్ లేదు. వారు స్లోగా ఏమైపోయారంటే వాక్యంలో నిష్ఫలం అయిపోయారు. మనం అట్లా కాదు, భయము కలిగి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి ఆ రాజ్యములో అని. యేసుప్రభువారు వచ్చే దినాలు దగ్గరికి అయ్యే కొలది మనం సహవాసంగా కలవటంలో మానుకోకుండా ఉంటాము అని చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. వారు అపోస్తలు, ఆదిమ అపోస్తలు, వారు ప్రతిదినము, మనం వారానికి 3 సార్లు లేకపోతే 2 సార్లు లేకపోతే కొంతమంది ఒకసారి కలుస్తానికే ఏంటబ్బా మళ్ళా ఏంటి ఇది అని ఆలోచించి కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రతిదినము మానక దేవాలయంలో కలుస్తున్నారు, ఇంటింటి కూడా కలుస్తున్నారు. అంటే ఒకరింటికి ఒకరికి వెళ్తూ ఫెలోషిప్లో దేవుని మాటలు చెప్పుకుంటూ, చాలా వీళ్ళు యేసే క్రీస్తు అని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయనలోనే మీకు పాప క్షమాపణ, ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిత్యజీవమై ఉన్నాడు, ఆయనే సర్వలోక పాపాలకి రక్షకునిగా ప్రాణం పెట్టాడు, దేవునికి మానవునికి మధ్యవర్తి ఆయనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పాడు. ఆయన ద్వారానే తప్పితే ఎవడు కూడా దేవుడి దగ్గరికి రాడు అని ఆయన చెప్పాడు. సో మన పాపాలు క్షమించబడాలంటే యేసు క్రీస్తే, యేసే ఆ క్రీస్తు. క్రీస్తు అంటే దేవుడు పంపిన, మనకి దేవునికి మధ్యవర్తిత్వం తెచ్చి దేవుని ఉగ్రత మన మీద, పాపం మీద ఉన్నప్పుడు తీర్చిది ఆయన రక్తమే అని వాళ్ళు దినదినము మానక బోధ చేస్తూ ఇంటింట కలుస్తున్నారు, దేవాలయంలో కలుస్తారు. ఇదే మాట 2వ అధ్యాయంలో కూడా అదే వచనం, అదే నెంబరు 42 చదవండి. వాళ్ళు ఎడతెగక ఉన్నారంట సహవాసంలో, రొట్టె విర్చటంలో, బోధలు, ప్రార్థనలు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఈరోజు మనం ప్రత్యేకంగా మరలా ఒకసారి కలుస్తున్నాం. ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. కొందరు అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం అలా చేయకుండా జాగ్రత్త పడుతూ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ జాగ్రత్త పడి ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్రాంతిలో లేపబడే గ్రూపులో ఉండి రెడీగా ఉంటాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.